రామదుర్పల్లె బస్సు కొన్ని కారణాల వల్ల 1974 నుండి వచ్చే బస్సు ఇప్పుడు ఈ మొన్న 2 సంవత్సరాల నుండి రావడం లేదు. ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వృద్ధులు కానీ మహిళలు కానీ చాలామంది అసలు ఈ రాకపోకలతో 2-3 కిలోమీటర్లు మాకింగ వెంకయ్యపల్లె దాకా నడిచిపోవడం జరుగుతుంది. గత ప్రభుత్వం చేసిన పనో మరి ఈ ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఇప్పుడున్నటువంటి నాయకులు కానీ అడ్డూరు లక్ష్మణ్ కుమార్ కానీ ఆలోచన చేసి మాకు ఈ బస్సును పాత విధంగా ఎప్పుడైతే ఇంతకుముందు ఏముందో 4 ట్రిప్పులు వచ్చేది ఎల్లాపూర్ రామదుర్పల్లెకు, ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని విలేజ్లకు ఇబ్బంది అవుతుంది? దాదాపుగా ఒక 10 విలేజ్లకు దాదాపు ఇబ్బంది అవుతుంది. 10-12 విలేజ్ ఇబ్బంది అవుతుంది. నడిచిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎవరైనా బండి దొరికితే అట్లా పోవాల్సి వస్తుంది. కానీ చాలా ఇబ్బంది ఉంది. పాత విధంగానే బస్సును అచ్చేసి నైట్ హాల్ట్ కూడా ఇక్కడనే రామమందిరపల్లె ఉండాలని ప్రజల పక్షాన మేము కోరుకుంటున్నాను. నేను ఆర్టీసీ సంస్థ నుండి 2 డిపో నుండి ఎల్లాపూర్ విలేజ్కి 4 ట్రిప్పులు పొద్దున 6 గంటలకు, 10 గంటలకు, 3 గంటలకు, మరి 6 గంటలకు 4 ట్రిప్పులు 1974 నుండి రవాణా సౌకర్యం ఉంటే ఆ రవాణా సౌకర్యం వల్ల విద్యార్థులకు కానీ రైతులకు కానీ ఎంతో మేలు జరిగేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇంకింత మేలు జరుగుతుంది అనుకుంటే ఉన్న బస్సులు పురాగా బంద్ పెట్టి, తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పురాగా బంద్ పెట్టి విద్యార్థులకు, రైతులకు, వ్యాపారస్తులకు విపరీతమైన రవాణా సౌకర్యంతో ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి కీసరడపల్లె, రాజరాంపల్లె, ఎల్లాపురము, రామభద్రపల్లె, ఇటు నర్సింగపూర్ వాళ్ళు కూడా వచ్చి ఈ బస్సు నుండే పోతారు. కాబట్టి మీకు ఆర్టీసీలో నష్టం గిట్ట జరిగితే పెగడాపల్లి నుండి మాకు వయా ఇట్లా వేయండి, ఇట్లా కడిమేరేయండి పెగడపల్లి నుండి. లేకపోతే మాకు ఇది ఇబ్బందులు, రైతుల ఇబ్బందులు చూస్తే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పిల్లగాళ్ళని అయితే రాత్రి కూడా పిల్లగాళ్ళు రావట్లేదు. మాకు అనుకూలంగా అందరికి బండ్లు లేవు. కాబట్టి దీన్ని ఆలోచించి మరి ఎమ్మెల్యే గారు లక్ష్మణ్ కుమార్ గారు కానీ ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ఆర్టీసీ ఎండి గారితో మాట్లాడి ఖచ్చితంగా మాకు బస్ వచ్చి ఏర్పాటు చేయాలని మేము ప్రజలు అందరము కోరుకుంటున్నాం. బాధపడతారు. మా 10 మండలాలు, మాకు ఎల్లపురం, పేడపల్లి మండలంలో బాధపడతాను. నరసింగపురం, పచ్చిపాక బస్సు కావాలి మాకు. రామదుర్పల్లి ఊళ్ళకి బస్సు రావాలి, ఎల్లపురం బస్సు రావాలి. మాకు ఫస్ట్ నుంచి బస్సు ఉన్నది. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి బస్సు లేకుండా అయింది. మా బస్సు లేని మేము బతకలేము. మా ఎమ్మెల్యే ఎట్లాండు, ఎంపీ ఎట్లాండు, కరీంనగర్ ఎంపీ ఎట్లాండు, ఎమ్మెల్యే ఎట్లాండు. మాకు బస్సు లేని నడవది, మంచిగా నడవాలి. ఓట్లు వేసేటప్పుడు అందరు కాళ్ళు మొక్కుతారు. ఇప్పుడు మమ్మల్ని గులాబీ అంటారు. మరి మా బస్సు ఉండాలి. మా నక్కపల్లి, కిజరాడపల్లి, రామదుర్పల్లి, ఎల్లపూరు, నరసింగపురం మాకు బస్సు లేని నడవది. ఇబ్బంది అవుతుంది మా రైతులకు, ఆడలకు. అదే రైతులు, ఆడలు, మహిళలు అందరు పిల్ల జిల్లలకు, బడి పిల్లలకు చూస్తే ఇబ్బంది అవుతుంది. మా నక్కపల్లి, కిజరాడపల్లి, ఎల్లపూరు, రాయరాంపల్లి, రామదుర్పల్లి ఊరు మాకు ఇబ్బంది అవుతుంది. బస్సు కావాలి కంపల్సరీ. అదే ఉన్నాడు కొంటాడు, లేనాడు అయ్యే బాధ్యత అడక తింటాం. ఇది ఉండాలి మాకు. 50 సంవత్సరాల నుంచి బస్సు నడిచేది బంద్ చేసి 2-3 ఏళ్ల నుంచి బంద్ పెట్టారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. తప్పకుండా ఆర్టీసీ బస్సు మళ్ళీ వేయాలి రామభద్రపల్లె బస్సును అని కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే గారు జర రిక్వెస్ట్ తోటి తీసుకొని దాన్ని చేపియాలి, ఎంపీ గారు కూడా అని కోరుతున్నాము. మేము తప్పకుండా ఆర్టీసీ బస్సును మాకు వేయాలి. పేడపల్లి మండలం రామభద్రపల్లెకు వేయాలి. బాగా ఇబ్బంది అవుతుంది. పిల్లలకు, ముసలి వాళ్లకు అందరికి ఇబ్బంది అవుతుంది. తప్పకుండా వేయాలని కోరుతున్నాం. మండలము, ఎల్లాపూరు విలేజ్, రాజరాంపల్లి గ్రామము, జైత్యాల జిల్లా. ఎల్లపూరుకు వచ్చే బస్సు కరీంనగర్ 2 డిపో బస్సు గత 1974 సంవత్సరం నుంచి వచ్చింది. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ వచ్చినాక బస్సును బంద్ చేసిర్రు. ఎల్లాపూర్ విలేజ్ ఇది. కాంగ్రెస్ లక్ష్మణ్ కుమార్ బస్సు మీకు ఖచ్చితంగా నేను గెలుచుతానే బస్సు ఇస్తా అని చెప్పిండు. ఇవరకు గెలిచిన కంటే ఇటు ముఖం రాలేదు, వచ్చిన ప్రకారం ఏమి ఇయ్యలేదు. ఆ లక్ష్మణ్ కుమార్ చెప్పుడు వరకే చెప్పిండు కానీ మేము గెలిపించిన వరకు గెలిపించను.
గెలిపించినా కానీ ఈ వరకు బస్సు ఇవ్వలేదు, మాకేం పనులు చేస్తలేడు. ఇప్పటి వరకు కూడా గెలిచిన సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా కిజ్రాపల్లె విలేజ్ లో, ఎల్లపూర్ విలేజ్ కానీ, రామభద్రపల్లె కానీ 12 విలేజ్ లో 12 గ్రామాల్లో ఇవ్వరు కూడా అడుగుపెట్టిన రోజులు ఉన్నాయి. ఆ లక్ష్మణ్ గెలిపించే మందం దయా దండం, నాకు ఒకసారి గెలిపిరి, నాకు ఒకసారి అవకాశం ఇవ్వరని చెప్పిండ్రు. కానీ ఇవరకు మాత్రం బస్సు వేయించలేదు. ఇది ఒకసారి లాస్ట్ వారం రోజులు టైం ఇస్తున్నాం. వారం రోజుల్లో బస్సు వేయని ఏడల పెద్దమ్మ కాడ 12 మంది గ్రామస్తులు అందరూ ప్రజలు అందరూ కలిసి పెద్దమ్మ కాడలో ధర్నా చేయడానికి భారీ ఎత్తున దిగడానికి రెడీ అయినాం. వారం రోజుల తర్వాత బీజేపీ తరఫున మండల ఉపాధ్యక్షుడిని మంద భీమయ్యని మాట్లాడుతున్నా, డిమాండ్ చేస్తున్న బస్సు తరఫున వారం రోజుల తర్వాత లక్ష్మణ్ కుమార్ వేయని ఎడల ఖచ్చితంగా పెద్దమ్మకాడ భారీ ఎత్తున ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాం. జనం 12 విలేజ్ల మనుషులు, రైతులు, ఈ స్కూల్ పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా లక్ష్మణ్ కుమార్ దయల్చి బస్సు వేయగలరని మా యొక్క విన్నపం. కర్నూలు నుండి వచ్చే బస్సు మనకు 50 సంవత్సరాల నుండి వస్తుంది, గత 50 సంవత్సరాల నుండి వచ్చే బస్సును వెళ్ళి ప్రభుత్వం ఒకరికి వాడక, ఇది మనకు కేసీఆర్ ప్రభుత్వం ఒక 5 సంవత్సరాలు మంచి నడిచింది. 5 సంవత్సరాలు మంచి నడిచిన మళ్ళీ నెక్స్ట్ అంత లీడర్ వాడకుండా ఆయనతో మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం 3వ సంవత్సరం నాకు వచ్చి 2 సంవత్సరాల బస్సు బంద్ చేసారు. రామాయపల్లికి వచ్చే బస్సు అది లీడర్లు లొల్లి పెట్టుకొని ఆయన బస్సులు బంద్ చేసారు, లీడర్ వాడక. ఇప్పుడు ఆ బస్సు గురించి చిన్నపిల్లలకు కానీ, పిల్లలకు కానీ, ముసలిలకు కానీ, వికలాంగులకు కానీ ఇబ్బంది అవుతుంది. ఆ బస్సు మన లక్ష్మణ్ కుమార్ గెలిచిన తర్వాత అప్పుడు ఓటేసేటప్పుడు మేము రామాయపల్లి బస్సు అనేది నేను పెడతాను ఇంటింటికి వచ్చి హామీ చేసిన. ఎందుకంటే నేను 2 సార్లు ఓడిపోయినా, నాకు ఇప్పుడు గెలిపి నీకు బస్సు కంపల్సరీ జిమ్మా అని చెప్పి చెప్పిండు లక్ష్మణ్ కుమార్. చెప్పిన ఆయనకి వేసిన, ఎందుకంటే ఒకసారి ఛాన్స్ ఇచ్చాలని వేసినాం. వేసిన తర్వాత సుధా ఆయన ఇప్పుడు గెలిచిన తర్వాత ఒక్క రోజు సుధా ఊళ్ళోకి వచ్చిన లేదు లక్ష్మణ్ కుమార్ నాటి రాలే. రాకపోతే నువ్వు బస్సు అయిపోయి నువ్వు ఊళ్ళోకి రాకపోతే బస్సు అయిపోయి నీకు అనేది ఏదో నువ్వు పని నువ్వు బస్సు అయిపోయి నువ్వు రాకుండా మంచిగా, ఎందుకంటే నువ్వు ఇతర హామీలు ఒప్పుకుంటే సరిపోతుంది కదా దానికి వేయించి నువ్వు రాలే. ఇప్పుడు చిన్న పిల్లలు, ముసలు, వికలాంగులు వీళ్ళు ఇప్పుడు 10 విలేజ్లు ఉన్నాయి సార్. ఇలా ఇప్పుడు 10 విలేజ్లు ఉన్నాయి. ఇప్పుడు డబ్బునోడు బండి కొనుక్కోడు, కారు కొనుక్కోడు పోతాడు, డబ్బులు అయినా ఎక్కడికి వెళ్ళిపోతారు? అది నడిచిపోతారా? ఎక్కడ నడిచిపోవాలంటే 5 కిలోమీటర్లు నడిచిపోవాలి. కొబ్బరి అడుగుకోవాలంటే కొబ్బరి బస్సు దొరుకుతుంది. అంతకు మించి ఆటోలు కావాలంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చింది మన ఫ్రీ బస్ అని చెప్పిండే కాబట్టి అసలు ఆటోలు మొత్తం ఉందండి. ఫ్రీ బస్ చేయబట్టి ఫ్రీ బస్ మాయంతో పెట్టకపోతే ఈ ఊళ్ళో బస్సు వచ్చే ఉండే. ఇప్పుడేమన్నా నీకు రవాణా శాఖ ఇబ్బంది ఉంటే 40 అయినా 50 రూపాయల ఛార్జీలు వస్తాయి. అట్లా చేయగానే ఇట్లా బస్సు మొత్తం బంద్ చేయడానికి కరెక్ట్ కాదు. మా అయ్యా సార్లు నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకు అంటే మాది ఒక ఆపత్తి ఉన్నది, మాకు ఒక ఇబ్బందులు ఉన్నాయి. ఏది బస్సు ఆర్టీసీ బస్సు విషయంలో రామభద్రునిపల్లె బస్సు అని ఫస్ట్ గత ఎల్లాపూర్ బస్సు అని ఉండే, గత 50 సంవత్సరాల నుండి వచ్చిన బస్సు ఇప్పటికీ చాలా రోజులు బంద్ అయ్యి ప్రజలు 4-5 విలేజ్ల వ్యక్తులు బాగా ఇబ్బందులు పడతారు. అందుకొరకు దయచేసి మీరు దాని గురించి గమనించి ఎందుకు బంద్ చేసిరు ఇది అనేది ఒకటి దాన్ని తెలుసుకొని దాన్ని 2 డిపో బస్సు, మా ఎల్లాపూర్ బస్సు అంటే 2 డిపో బస్సు, ఆ డిపోకే రికార్డు. అంత జనం, అంత పబ్లిక్, అంత డబ్బు సంపాదించి పెట్టింది అది ఆ డిపోకు మా ఎల్లాపూర్ బస్సు. కానీ ఇవాళ రామభద్రునిపల్లి బస్సు అని పేరు ఏంది, దాని గురించి మీరు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. దాన్ని ఖచ్చితంగా మాకు ఇమ్మీడియట్గా బస్సు కావాలి. అది ఇబ్బంది పడతారు జనాలు. అక్కడ పెద్దమ్మ కాడ దిగి ప్రతి బస్సు పేడపల్లి పోతుంది, కానీ లేదు అంటే ఖచ్చితంగా ఇక పెద్దమ్మ కాడ అన్ని బస్సులు ఆపుడే, ఖచ్చితంగా వచ్చుడే పెద్దమ్మ కాడ బస్సులు ఆపుడే, ధర్నా చేసుడే, అది తప్పది ఖచ్చితంగా. ఇది మాత్రం ఒకటి దయచేసి అందరూ గమనించి దీన్ని ఖచ్చితంగా బస్సు పంపించే ప్రయత్నం చేయాలి సార్.